హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 20th జరిగిన ఫోర్త్ షిఫ్ట్ క్వాంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సోను ఎలోన్ కెన్ మేక్ ఏ టేబుల్ ఇన్ 125 days. సోను ఒక్కడే ఒక టేబుల్ని 125 రోజుల్లో చేస్తాడు. మోను ఎలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 250 days. మోను అనేవాడు 250 daysలో చేస్తాడు. అయితే టోటల్ వర్క్ ఈ రెండు ఎల్సిఎం 250, ఇది టోటల్ వర్క్. అయితే మోను పనిని స్టార్ట్ చేసి 75 days చేశాడు. ఇన్ హౌ మెనీ డేస్ సోను కెన్ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్. మిగిలిన పని సోను ఎన్ని రోజుల్లో చేస్తాడు. ఓకే, వీళ్ళు రోజుకి 125 days చేశారు కాబట్టి రోజుకి సోను 2 units చేస్తే మోను 1 unit చేస్తాడు. మోను అనేవాడు ఆల్రెడీ 75 days చేశాడు, రోజుకి 1 unit కాబట్టి 75 చేస్తే 5 14 అంటే 7 175 days, ఇంకా 175 units వర్క్ ఉంది. ఇది ఓన్లీ సోను చేయాలి అంటే 2 units లెక్క. 2 8 16 2 7 14 5 ఇంకా 87.5 days. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ 3 people. ఓకే, 3 people ఉన్నారు, ఏబిసి అనుకోండి. 3:5:7. అయితే 6 years ago 6 సంవత్సరాల క్రితం వాళ్ళ ఏజ్ మొత్తం కలిపితే 87 అవుతుంది. అయితే ప్రెజెంట్ ఏజ్ అడిగాడు, ప్రస్తుత వయసు. 6 సంవత్సరాల క్రితం 87 అంటే ముగ్గురికి 6 సంవత్సరాలు యాడ్ అవుతుంది కాబట్టి 6 3 18 ప్రెజెంట్ ఏజ్. ఇది 6 years ago కాబట్టి ప్రెజెంట్ ఏజ్ 15 105 years. ఎవరిది? ఏబిసి టోటల్ కలిపి ప్రెజెంట్. అయితే ఈ 3 కలిపితే మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే ఎక్స్ అనుకోండి. 10 టోటల్ 3 కలిపితే 15x. అంటే ఇది ఈక్వల్ టు ఇది కాబట్టి 15x ఈజ్ ఈక్వల్ టు 105. ఈ 15 ఇటు వెళ్తే 15 ఏళ్ళ ఉంటాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 7 వేసుకోండి. 7 3 21, 7 5 35, 7 7 49. ఇదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, స్పియర్ ఇచ్చాడు, రేడియస్ 3.5, టిఎస్సి అడిగాడు. టిఎస్సి ఆఫ్ స్పియర్ ఫార్ములా 4πr². అంటే 4 × 22/7 r 3.5 అంటే 35/10 35/10. ఈ సింప్లిఫికేషన్ చేస్తే మీకు వస్తుంది 7 1 7 5. అయితే 4 5 20 ఇంటూ 22 0 440 ఇంటూ 35 35 0 35 35 4 జా 120 140 154 154 అయితే ఈ 2 zeros కట్ అయితే 154 cm². ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్. ఓకే, సింప్లిఫికేషన్ ఎప్పుడు కూడా మనం బాడ్మాస్ రూల్ ప్రకారం చేసుకోవాలి. 443 మైనస్ 226/2 ఇంటూ 5. ఓకే, 2 1 1 1 2 3 అంటే ఈ మొత్తం 5 3 15 5 6 5. ఓకే, 565. ఇది మైనస్, పెద్ద సంఖ్య మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్లో మైనస్ ఉండాలి. ఒక అన్నిటిలో కూడా మైనస్ ఉంది. -6 4 4 3 తీస్తే 2 2 1 మైనస్ 122. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ బస్సు లెఫ్ట్ 60 minutes లేటర్ దెన్ ద షెడ్యూల్ టైం. ఓకే, ఒక బస్సు బయలుదేరవలసిన టైం కంటే 1 hour లేట్ బయలుదేరింది. అయితే కానీ ఇన్ ఆర్డర్ టు రీచ్ డెస్టినేషన్ 300 kilometers డిస్టెన్స్ ఇచ్చాడు. ఇన్ టైంలో చేరాలంటే దాని యూజువల్ స్పీడ్ కంటే 10 km/h. దాని యూజువల్ స్పీడ్ కంటే 10 kilometers గంటకు వేగంతో వెళ్తే అది ఆ 1 hourని కవర్ చేస్తుంది. అయితే యూజువల్ స్పీడ్ ఎంత అన్నది, యూజువల్ స్పీడ్ని మనం ఎక్స్ అనుకున్నాం. యాక్చువల్గా ఇది మనం ప్రొసీజర్ ప్రకారం చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చి చాలా పెద్ద క్వశ్చన్ అవుతుంది. మనం ఎగ్జామ్ అప్రోచ్లో చూసుకుంటే ఎప్పుడు కూడా డిటిఎస్ ఇది ఫార్ములా కాబట్టి టైం 60 minutes అంటే ఇది డిఫరెన్స్ చేసుకోవాలి. టైం ఈజ్ ఈక్వల్ d/s. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 300. యూజువల్ స్పీడ్ని మనం ఎక్స్ అనుకున్నాం. అంటే ఈరోజు వేగంగా 10 kilometers వేగంగా వెళ్ళాడు కాబట్టి x + 10 వెళ్ళడము. అది యూజువల్గా అయితే 300 ఎక్స్తో వెళ్తాడు. ఎంతో 1 hour లేట్ కాబట్టి 1. ఈ ఫార్ములా చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అయితే యాక్చువల్గా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మనం చూసుకోవాలి. ఆల్రెడీ మనకి ఆన్సర్ తెలుసు 50 ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఒకసారి 50తో ట్రై చేద్దాం. లేదంటే మీరు 4 ఆప్షన్స్ చూసుకుంటే వేగంగా వస్తుంది. x = 50 అంటే ఇది 60, ఇది 50.
0 0, ఇది 5, ఇది 6 అయితే ఆన్సర్ 1 వస్తుంది. అంటే సాటిస్ఫై అయింది. LHS = RHS. కాబట్టి ఇదే ఆన్సర్. ఇది ఎగ్జామ్ అప్రోచ్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. x1 x2 x3 కంటే ఓకే, x1 ఒక పనిని 90 రోజులు, x2 అదే పనిని 45 రోజులు, x3 67.5 డేస్లో చేస్తాడు. 67.5 అంటే 1/2, 120, 135/2. ఓకే, ఇక్కడ మనం ఈజీగా ఉండడం కోసం 135/2 డేస్లో చేస్తాడు. అయితే టోటల్ వర్క్ అనేది ఎప్పుడు కూడా LCM, ఇది గుర్తుంచుకోండి. టోటల్ వర్క్ ఈ 3 90, 45, 135 ఇది టోటల్ వర్క్. LCM ఏమవుతుంది? 135 2 జా 270. ఓకే, 270 అవుతుంది. 9 3 27, 45 6 ఈ 2 ఓకే, ఇవి 2 ఈ 3 6 4 అనేవి పెర్ డే యూనిట్స్ వాళ్ళు చేసేది. అయితే వాడు ఏమడిగాడు? ఆల్ 3 బిగిన్ ద వర్క్, ముగ్గురు కలిపి చేశారు కానీ స్టార్ట్ చేశారు కలిపి. కాకపోతే x2 అనేవాడు 13.5 13.5 రోజులు బిఫోర్ కంప్లీషన్, అంటే పని అయ్యే 13.5 రోజుల ముందు x2 లెఫ్ట్ అయిపోయాడు. ముందు అన్నాడు కాబట్టి ఆ వర్క్ మనం యాడ్ చేసుకోవాలి. అయితే స్టార్టింగ్లోనే అతను లీవ్ అయిపోతే అతను వర్క్ తీసేయవచ్చు. 13.5 అంటే 13 27/2 రోజుల ముందు లెఫ్ట్ అయిపోయాడు x2. అయితే x2 రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడు? x2 6 యూనిట్స్ అంటే ఇంటూ 6, 2 3 అంటే 27 3 60, 81 యూనిట్స్ అప్పుడు ముందే లెఫ్ట్ అయిపోయాడు. ఆ 81 యూనిట్స్ మనం యాడ్ చేసుకుంటాం. 1 15 351 యూనిట్స్. హౌ మెనీ డేస్ దట్ వర్క్ వాజ్ కంప్లీటెడ్ అన్నాడు కదా. ఇప్పుడు ఎలానో అతను ముందు లెఫ్ట్ అయిపోయింది యాడ్ చేసాకపోతే ఈ 3 కలిపి ఆన్సర్ చేస్తే వస్తుంది. అది 13. 13 26, 91 ఉంటుంది. 13 5 65, 13 7 91, 27. ఓకే, అదే ఇక్కడ బిఫోర్ కాకుండా స్టార్టింగ్ అని అన్నాడంటే ఆ వర్క్ని ఇందు నుంచి తీసేసి ఓన్లీ మిగిలిన రిమైనింగ్ దీంతో మనం డివైడ్ చేయాలి. ఎంపీ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఎంత ఇచ్చాడు అంటే మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు ఎస్పీ, డిస్కౌంట్ అడిగాడు, డిస్కౌంట్ పర్సెంటేజ్ ఫార్ములా ఎంపీ మైనస్ ఎస్పీ బై ఎంపీ ఇంటూ 100. అయితే ఈ రెండింటి గ్యాప్ 11,877 చేసుకుంటే 2 1 0 4 4 0 1 2 బై ఎంపీ ఎప్పుడు కూడా డినామినేటర్లో ఉండాలి ఇంటూ 100 ఇచ్చేస్తే మీకు వస్తుంది. ఈ 00 పోతే 118,401. అంటే మీకు అర్థం అవ్వడం కోసం కొద్దిగా లెంత్లో చేస్తున్నా. 3 18,354 354 1 7 9 ఓకే 18,472 ఓకే 434 ఆన్సర్. ఓకే, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఎ డ్రెస్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 800 to 700. ఓకే, ఒక డ్రెస్ యొక్క కాస్ట్ 800 నుంచి 720 అయ్యింది అంటే 80 రూపాయలు తగ్గింది. అయితే తగ్గిన పర్సెంటేజ్ ఎంత అన్నాడు. పర్సెంటేజ్ ఎప్పుడు కూడా 80 రూపాయలు. అయితే ఎక్కడి నుంచి తగ్గింది మనం చూసుకోవాలి, 800 నుంచి. అయితే తగ్గిన పర్సెంటేజ్ ఎంతో అని అడిగాడు. ఈ 100 ఈ 0 పోతే 10%. ఓకే, 13 స్టూడెంట్స్ యావరేజ్ 130. ఓకే, యావరేజ్ అడిగాడు సగటు. బట్ లేటర్ ఇట్ వాజ్ ఫౌండ్ 1 స్టూడెంట్ రాంగ్లీ. ఓకే, 23 ఇన్స్టెడ్ ఆఫ్ 32 రాయిపోయి 23 రాశారు. అంటే ఇంకా 9 తక్కువ రాశారు. అంటే మనం ఈ 9ని యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ దీనికి యాడ్ చేసుకోవాలి. తక్కువ చేశారు. ఈ 9 అనేది మిగిలిన ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 13 నెంబర్స్. ఈ 13 నెంబర్స్కి ఈక్వల్గా సర్దాలి. అంటే ఒక నెంబర్కి ఎంత వస్తుంది? 9/13 చేస్తే 13, 0 పెట్టుకుంటే ఇక్కడ 0, 13 5 13 78, 12, 13 9 115. ఓకే, సంథింగ్ ఇంకొంటుంది 169 కలిపితే 0 అంటే ఈ ప్లస్ అనేది ఈక్వల్ ప్రతి దీనికి కలుస్తుంది. అంటే యావరేజ్ కూడా సేమ్ యాడ్ అవుతుంది. 69 130 ఆన్సర్. ఓకే, అంకిత్ సెల్స్ అన్ ఆర్టికల్ ఎట్ లాస్. 10% లాస్కి
అంకిత్ అనేవాడు అమ్మాడు అంటే సిపి 100 అయితే ఎస్పి 90. ఓకే, ఇఫ్ ఈ బైస్ 30% లెస్. ఓకే, కొనేటప్పుడు 30% తక్కువగా కొని ఉంటే అంటే 70 కొని ఉండి సెల్స్ ఇట్ 26 రూపీస్ లెస్. ఓకే, ఇది పర్సంటేజ్, ఇది ఇక్కడ 26 మైనస్ అంటే 26 రూపీస్ తక్కువ అమ్ముంటే గుర్తుంచుకోండి, ఇది పర్సంటేజ్, ఇది రూపీస్. అమ్ముంటే 10% ప్రాఫిట్ వచ్చేది. ప్రాఫిట్ ఎప్పుడు కూడా సిపి మీద ఉంటుంది కదా. 70కి 10% ప్రాఫిట్ అంటే 7 అంటే 7 రూపీస్ అంటే 77. ఓకే, 77. అయితే ఇక్కడ ఏమన్నాడు 22 77 9 అంటే 13 గ్యాప్, 13x అనుకోండి. 13x గ్యాప్ 26 అంటే 13x ఈజ్ ఈక్వల్ టు 26 రూపీస్. ఈ పర్సెంటేజ్లు ఉంటాయంటే 1 into 2 అంటే x ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఎప్పుడు కూడా ఏమడిగాడు, సిపి అడిగాడు. సిపి ఎప్పుడు కూడా 100 అంటే 100 into 2 200. ఈ 2 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ x. ఓకే, ఇక్కడ 100x అనుకోండి, కన్ఫ్యూజన్ ఉండదు. ఇవి బేసిక్స్, అందుకే స్పీడ్గా వెళ్ళిపోతున్నా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 35 to the power of 29/10 అయితే శాసం ఎంత అని అడిగాడు. ఓకే, ఇప్పుడు కూడా మీరు ఏ సంఖ్యనైనా 10తో గుణిస్తే యూనిట్ డిజిట్ అనేది ఈ పైన ఉన్న సంఖ్యలో యూనిట్ డిజిటే వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 351 ఉంది, 10తో చేస్తే 1 వస్తుంది యూనిట్ రిమైండర్. అదే 467 ఉంది, 10తో చేస్తే పోతే 7 ఉంటుంది అలా. అదే 100తో అయితే లాస్ట్ 2 డిజిట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ నెంబర్కి యూనిట్ డిజిట్ ఏది ఉందో అదే యూనిట్ డిజిట్ ఉంటుంది. అయితే ఈ నెంబర్కి యూనిట్ డిజిట్ ఎంత, 3529. యాక్చువల్గా 0కి 1కి 5కి 6కి దీనికి స్క్వేర్ కాదు, క్యూబ్ కాదు, పవర్ ఆఫ్ ఎంత చేసుకున్నా సేమ్ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 51 5 52 25 53 125 అన్నింటిలో యూనిట్ డిజిట్ 5. అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ గ్యారంటీ 5 ఉంటుంది. మనం 10తో చేస్తే చివర్లో ఉండేదే కదా ఆన్సర్, కాబట్టి 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పృథ్వీ హ్యాస్ PRS అండ్ టీచర్స్ 10:13. పృథ్వీ. సెలైన్ హ్యాస్ 7:9. ఇవి ఎలా అయినా మనం పేర్లను పిలుచుకోవచ్చు. 5:7. ఓకే, పృథ్వీ హ్యాస్ ఈ రేషియోలో ఉన్నది, సెలైన్ హ్యాస్ పియర్స్ అండ్ టీచర్స్ 7:9 రేషియోలో ఉంది. సేమ్ విక్రమ్ అంటేమో 5:7లో ఉంది. అయితే వీళ్ళ ముగ్గురు దగ్గర ఉన్న గ్రేటర్ రేషియో అడిగాడు. ఇదేం లేదు, సింపులే. మనం ఎప్పుడైనా ఈ టోటల్గా డినామినేట్ చేసుకోవాలి. 10 + 13 23 బై 10. పియర్స్ అయినా తీసుకోవచ్చు, టీచర్స్ అయినా తీసుకోవచ్చు. ఒకటి తీసుకోండి, నేను పియర్స్ తీసుకుంటున్నా. సెకండ్ది 16 7 12 5. అయితే ఈ మూడిట్లో గ్రేటర్ ఏది అనేది ఇది PCP. 10/23 7/16 5/12. ఇక్కడ డినామినేటర్ని మనం ఈక్వల్ చేసుకోగలిగితే న్యూమరేటర్లో ఏది పెద్ద ఉందో అదే పెద్ద రేషియో అవుతుంది. కాబట్టి ఈ 16 × 12 ఇక్కడ 16 12, ఈ 23 12 ఇక్కడ 23 12, ఈ 16 23. ఇప్పుడు ఈ 3 ఈక్వల్ అవుతాయి. కింద దేంతో అయితే మనం గుణించామో పైన కూడా దాంతోనే గుణించాలి. అంటే 12 × 16 23 × 12 16 × 23. అయితే ఇప్పుడు ఆ రేషియోలు కనుక మనం చూసుకుంటే 12 16 10 16 160 19 20. సెకండ్ది ఈ 3 గుణిస్తే 12 84 23 12 8 23 19 32. థర్డ్ది 5 × 16 × 16 80 కదా, డైరెక్ట్ చేసేది. 80 × 23 0 8 3 24 18. ఓకే, ఈ 3 దీంట్లో హైయెస్ట్ 1932 కాబట్టి సి అంటే ఎక్కడ ఉంది సి. ఓకే,
ఓకే, దీన్ని మీరు పాజ్ చేసి ఒకసారి చూసుకోండి, నేను అరేంజ్ చేస్తున్నా, కొద్దిగా లెంత్ ఎక్కువ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి యావరేజ్ ఆఫ్ ఏ క్లాస్ 22 స్టూడెంట్స్ 42 యావరేజ్. అయితే 2 న్యూ స్టూడెంట్స్, ఇద్దరు కొత్త విద్యార్థులు ఏజ్ 33, 39 ఉండే వాళ్ళు యాడ్ అయ్యారు. అయితే వాట్ విల్ బి ద న్యూ యావరేజ్ ఆఫ్ 24 స్టూడెంట్స్. ఇద్దరు యాడ్ అయితే 24 స్టూడెంట్స్ ఎంత అనేది. ఓకే, ఇక్కడ యాక్చువల్గా యావరేజ్ కంటే యాడ్ అయిన వాళ్ళది ఎక్కువ ఉంటే యావరేజ్ పెరుగుద్ది, తక్కువ ఉంటే యావరేజ్ తగ్గుద్ది. ఇక్కడ యావరేజ్ మనకు 42 అని తెలుసు. 33 అంటే ఎంత తక్కువ, -9. ఇక్కడ 39 అంటే -3, అంటే టోటల్గా -12 kgs తక్కువ. ఈ 12 kgs కూడా ఈక్వల్గా ఈ 24 మెంబర్స్ నుంచి కట్ చేయాలి, కాబట్టి -12/24 అంటే ఈచ్ పర్సన్ ½ kg, అంటే 500 grams తగ్గుద్ది ఈచ్ పర్సన్ నుంచి. అంటే ఈచ్ పర్సన్ నుంచి తగ్గుద్ది కాబట్టి యావరేజ్ నుంచి కూడా తగ్గుద్ది, అంటే 0.5 kg తగ్గుద్ది, అంటే 41.5. ఓకే, ఇదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 35 మ్యాంగోస్ ఫర్ ఏ రూపీ. 1 రూపీకి 35 మ్యాంగోస్ కొన్నాడు సిపి. అయితే హౌ మెనీ మ్యాంగోస్ ఈ సోల్డ్ ఫర్ ఏ రూపీ. 1 రూపీకి ఎన్ని మ్యాంగోస్ అమ్మితే 30% లాస్ వస్తుంది. ఓకే, సిపి 100 అనుకుంటే ఎస్పి 70, ఎందుకంటే 30 లాస్ అన్నాడు కదా, అంటే 10:7 ఇది క్వాంటిటీ. ఎప్పుడు కూడా మన దగ్గర మనం కొనవలసిన వస్తువు కాస్ట్ పెరిగింది అంటే మనకు తక్కువ వస్తువులు వస్తాయి, కాస్ట్ తగ్గితే మనకి ఎక్కువ వస్తువులు వస్తాయి. అంటే కాస్ట్ ప్రైస్ పెరిగితే మనకు వచ్చే క్వాంటిటీ తగ్గిపోద్ది, అంటే ఇప్పుడు కూడా ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడున్న ప్రైస్ 10 ఉండేది, ఇప్పుడు క్వాంటిటీ ఏమవుతుంది, 7:10 అవుతుంది, అంటే రివర్స్ అవుతుంది కదా, ఎందుకంటే ఇక్కడ కాన్స్టెంట్ అమౌంట్ అనేది. అందువల్ల 35 మ్యాంగోస్ ఉండేది ఎంతకి, ఫస్ట్ 7కి, అయితే ఇప్పుడు 10కి, 7 5 35 అంటే 50. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ ప్రిన్సిపల్ ఎట్ సర్టైన్ రేట్ ఆఫ్. ఓకే, ఇది 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, సాధారణ వడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాడు. అయితే ప్రిన్సిపల్ ఎంత అని అడిగాడు. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రతి ఇయర్ సేమ్ ఉంటుంది కాబట్టి 2 ఇయర్స్ కన్నాడంటే 1 ఇయర్కి /2 చేస్తే 6,400, ప్రతి సంవత్సరం 6,400 వడ్డీ వస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా ఎస్ఐ అయినా సిఐ అయినా ఫస్ట్ ఇయర్ సేమ్ ఉంటుంది కాబట్టి 6,400. సెకండ్ ఇయర్ ఎప్పుడు కూడా మనం ప్రిన్సిపల్ కడతాం కాబట్టి సెకండ్ ఇయర్ కూడా 6,400 ఇచ్చేసుకుంటాం. కాకపోతే ఈ ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి సిఐలో మనకి ఎక్స్ట్రా ఉంది. 2 ఇయర్స్కి 6,400కి 120,000 పోతే 144,000 నుంచి మిగిలింది 1,600. ఈ 1,600 అనేది ఈ వడ్డీ మీద పడింది, అంటే ఇప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. 1,600 6,400లో ఎంత పర్సెంట్ అండి, ఈ 0కి 0 పోతే 1,600 16,400. ఓకే, R = 25% వచ్చింది మనకి. ఓకే, R = 25%. అయితే వాడు ప్రిన్సిపల్ అడిగాడు, ప్రిన్సిపల్ PTR/100 = I. ప్రిన్సిపల్ అడిగాడు కాబట్టి I × 100/TR. ఓకే, ఇక్కడ మన సింపుల్ ఇంట్రెస్ట్ ద్వారా వెళ్దాం, ఈజీ అవుతుంది. I ఎంత 6,400 1 ఇయర్కి, 100/T ఎంత టైము 1 ఇయర్ కదా, అంటే 6,400. R అంతా 25, 25 1 25 4. ఓకే, ఇదే ఆన్సర్. 64 × 4 0 0 4 2560. ఓకే, అదే ఆన్సర్. ఇంక ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, మీరు పాజ్ చేసి చూసుకోండి, నేను మరి అరేంజ్ చేస్తాను ఇక్కడ సరిపోక. ఓకే, నెక్స్ట్ సింప్లిఫికేషన్ 2016/4 + 32 × 6 - 26 × 6. ఓకే, 4 5 20 4 4 22 18 19 6 3 18 7. ఓకే, 192 నుంచి 78 తీస్తే 4 1 114, అంటే 504 + 114
816. ఓకే, అదే 618 రెండవ సీపీ. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ చైర్ 20% మోర్ దెన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ఓకే, సిపి కంటే మార్కెట్ ప్రైస్ అనేది 20% ఎక్కువ. అంటే సిపి 100 అయితే మార్కెట్ ప్రైస్ 120. ఎక్స్ అనుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే, లేకపోయినా లేదు. అయితే ఈ చైర్ సోల్డ్ 220, ఎస్పీ 220 అమ్మారు. ఇప్పుడు డిస్కౌంట్ 20 రూపీస్. ఓకే, 20 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 220 అమ్మారు. అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అన్నాడు. ఓకే, ఇంకా చూడు, మార్కెట్ ప్రైస్ 120x కదా, దీని నుంచి 20 తీసి 220కి ఎస్పీకి అమ్మాడు. ఈ 20 ఒకటి వెళ్తే +20 అవుతుంది. అంటే 120x ఈజ్ ఈక్వల్ టు 240. 120x ఈజ్ ఈక్వల్ టు 2 అయింది. అయితే ఇప్పుడు సిపి ఎంత అవుతుంది, ఇంటూ 2 కదా, ఎక్స్ అంటే 200. అతను ఎంతకి అమ్మాడు, 220కి అమ్మాడు. అంటే 20 లాభం. సిపి వేయాలి కదా, 100 వేస్తే 10%. ఓకే, క్యాలిక్యులేషన్ మెయిన్, ఎగ్జామ్ అప్రోచ్ చేయండి. నెక్స్ట్ కూడా సింప్లిఫికేషన్. ఇక్కడ బ్రాకెట్ హోల్ ఉంది, అంటే ఇక్కడ 12 అంటే 36/4 12 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ సర్టైన్ సమ్ బికమ్స్ 7 times in 10 years. 10 yearsలో 7 times అయింది ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్, సారీ, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇది ఉంది. అంటే ప్రిన్సిపల్ 1 ఉంది అనుకోండి, 7 times అయ్యింది. అంటే ఇదేమైంది, ఇది సమ్ మొత్తం. అంటే 6 times పెరిగింది ఏంటి, ఇంట్రెస్ట్. ఎన్ని, 10 yearsలో. అయితే ఏమన్నాడు, 20 yearsలో ఎంత పెరుగుతుందండి. ఇక్కడ ఏమైంది, ఇంటూ 2 అయింది. సింపుల్ ఇంట్రెస్ట్లో ఎప్పుడు ఈక్వల్గా పెరుగుద్ది కదా, అంటే ఇక్కడ ఇంటూ 2 అంటే 12 times అవుతుంది. అయితే 1 + 6 7. అలానే మనం ఉండే ప్రిన్సిపల్ ప్లస్ 12 times అంటే టోటల్గా 13 times అవుతుంది. ఓకే, లాస్ట్ క్వశ్చన్. విక్రమ్ స్కోర్డ్ 32% మార్క్స్ ఇన్ అన్ ఎగ్జామ్ అండ్ ఫెయిల్డ్ బై 15 marks. 32% వచ్చి 15 marks తక్కువ వచ్చాయి, అంటే పాస్కి. అదే 57% మార్క్స్ కానీ వస్తే 10 marks మోర్ వద్దును. అంటే 57 - 32% ఎంత, 25% గ్యాప్. అయితే ఇక్కడ మార్క్స్ ఎంత గ్యాప్, ఇక్కడ -15, ఇక్కడ +10. ఈ రెండు కలిపి 25 marks. అంటే ఇంటూ, ఎప్పుడు ఇంటూ 1. ఎప్పుడు కూడా మార్క్స్ 100% ఉంటుంది, అంటే 100%. అంటే టోటల్ మార్క్స్ 100కి ఇంటూ 1. అయితే ఏమడిగాడు, పాసింగ్ మార్క్స్ అడిగాడు. ఓకే, పాసింగ్ మార్క్స్ యాక్చువల్గా 32% వచ్చాయి. అంటే 32% అంటే 32 × 100, 32 marks వచ్చాయి. 15 marksతో ఫెయిల్ అయ్యాడు, అంటే +15. 32 + 15 = 47. అంటే 47 marks పాస్ మార్క్స్. పాస్ పర్సెంటేజ్ కూడా అంతే అవుతుంది, 47. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.